నమస్తే అండి. ఈరోజు మనం సీకేపల్లి ఏరియా. సో ఇది పెనుగొండ అండ్ ధర్మవరంకి సంబంధించిన ఏరియాలో ఉన్నాం అనమాట. సో దక్షిణం ఫేసింగ్లో ఖాళీ స్థలం ఎక్కువ ఉండొచ్చా, దక్షిణంలో ఎక్కువ ఉన్నప్పుడు తూర్పు ఎక్కువ ఉండొచ్చా అనే దాని గురించి ఇది ఒక వీడియో చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, దక్షిణంలో ఆల్మోస్ట్ మీకు ఒక 20-25 ఫీట్ వరకు ఖాళీ ఉంది. గమనిస్తున్నారు కదా, మొత్తము ఇది ఒక 25 ఫీట్ వరకు ఖాళీ. సో మీకు పడమరలో చూస్తే, అక్కడికి వెళ్ళి చూపి. సో పడమరలో చూస్తే మీకు కంప్లీట్గా కేవలం 6 అడుగుల మాత్రమే సెట్ బ్యాక్ అనేది ఉందన్నమాట. సో ఈ సెప్టిక్ ట్యాంక్స్ అవన్నీ కూడా తూర్పులోకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ కార్నర్లో చూస్తున్న టాయిలెట్ టోటల్ వాయువ్యంలో పెట్టేశారు. సో కంప్లీట్ డౌన్లో ఉంది. అండ్ వెనకాల కాంపౌండ్ కూడా చూపికు. సో వెనకాల మీరు గోడ కూడా చూస్తే కంప్లీట్గా బిల్డింగ్కి అటాచ్ అయి ఉంది చూడండి. సో మనకు తూర్పులో వచ్చేసేసి కనీసం 9.5 అడుగులు ఉంది. అంటే ఇక్కడ గమనించండి ఏంటంటే, దక్షిణంలో 25 అడుగులు ఉన్నప్పుడు మీకు తూర్పులో ఎక్కువ ఖాళీ అనేది ఉండదు. ఇల్లు అనేది ఎప్పుడైనా ఉత్తరం సెంటర్కి కట్టొచ్చు, ఈశాన్యానికి కట్టొచ్చు. దక్షిణ ఫేసింగ్ లేదా పడమర ఫేసింగ్ ఉంటాయి. ఉత్తరం సైడు కట్టుకోవచ్చు, తూర్పు సైడు కట్టుకోవచ్చు, లేదంటే ఈశాన్యము కట్టుకోవచ్చు. ఈ ఇల్లు ఏమైందంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉంది. చాలామంది ఒకటి ఏం భయపెడతారంటే, దక్షిణంలో ఖాళీ ఉంటే 100% మైనస్ అయిన వాళ్ళే 100,000 మంది ఉన్నారంటారు. అదే కదండి అందరు చెప్పేది. సో ఇక్కడ తూర్పు ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక 9.5 నుంచి 10 అడుగుల మధ్యలో ఉంది తూర్పు. సో పడమర వచ్చేసేసి తక్కువ ఉంది. ఇప్పుడు ఇల్లు ఎటు జరిగింది? వాయువ్యం వైపు జరిగింది. వాయువ్యం, పడమర కాదు, వాయువ్యం వైపు జరిగింది. సో వాయువ్యం జరిగితే 100% హెల్త్ డ్యామేజ్ జరుగుతుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్ జరుగుతుంది, కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, సర్జరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇది 100% ఉంటుంది. ఇందులో ఏమన్నా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? రైట్, ఓకే, క్లియరా? సో అయిపోయింది.